భజన మొదలెట్టినప్పుడు అనుకున్నా ఉమాదేవి వచ్చి మనకి పూజ చేసేస్తాను. చూస్తా ఉన్నాను రా, నాకు టైం వస్తుంది. అయ్యి బాబోయ్, ఈసారి పిల్లలతో కొడుతాడు రేడు. రే సునీతి నీ కోసం బెల్ల కొడుతుంది. నువ్వు పని చూసుకో. సూరి, సైకిల్ చైన్ ఊడిపోయింది, ఒకసారి వచ్చి పెట్టవా? పాపం రా, వెళ్ళి పెట్టరా అడుగుతుంది కదా. సూరి, సునీత పోనీ నేను వచ్చి పెట్టనా? పళ్ళు రాలుతాయి. సూరి రావా? ఏమైంది? చైన్ ఊడిపోయింది. అదే ఎలా ఊడింది? ఏమో, ఇక్కడ వచ్చేసరికి సడన్ గా ఊడిపోయింది. స్టాండ్ అయ్యి. చెప్తా. థ్యాంక్ యూ సూరి. మంచి టైంకి వచ్చావమ్మా. అయ్యో, నీ చేతులు కాయిల్ అంటుకుంది. ఏం పర్లేదు, నీ గుర్తుగా ఉంచుకుంటాలే. ఇదిగో నా చున్నీతో తుడుచుకో. ఓయ్, ఏం లేదే, సైకిల్ చైన్ ఊడిపోతే సూరి కనిపిస్తే పెట్టాడు అంతే. నేను అడిగానా? ముందు పద. బాయ్ సునీత, బాయ్. రేపు కలుద్దాం. ఏయ్, అది నా బెస్ట్ ఫ్రెండ్. దాని జోలికొస్తే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకోవే. అది నీ ఫ్రెండ్ అయితే నాకేంటి, ఇప్పుడు అది నా ఫిగర్. దాన్ని అమ్మాయికురాలు చేసి మోసం చేద్దాం అనుకుంటున్నావేమో. నేను దాన్ని నీకు పడనివ్వను. ఏంటో నువ్వు పాటనిచ్చేది? అది నాకు ఎప్పుడో పడిపోయింది. చూస్తా ఉండు, 4 రోజులు దానికి లపకలపక అయిపోద్ది. అంటే అంటే ఏంటో అయిపోయాక దాన్ని అడగవే, బాగా చెప్తుంది. ఏంటి? నన్ను బుజ్జిగడికిచ్చి పెళ్లి చేస్తారంట. చివరిగా ఆడికి అంటగడుతున్నారన్నమాట. ఇంకే చేసుకో, నీకు ఆడికి బాగా సెట్ అవుద్దిలే. ఏం బాగోదు, నేను ఈ పెళ్లి చేసుకోను. నువ్వు కూడా అలాంటి ఇంక బుజ్జిగడికి పిల్లలు అవుతుంది చెప్పు. జోకులు వేయకు బావా, నేను ఈ పెళ్లి చేసుకోను. ఈ సంబంధం ఎలాగైనా నువ్వే చెడగొట్టాలి. చెడగొట్టు అంటే మనిషిని కొట్టినంత ఈజీ కాదే. ప్లీజ్ బావా, అసలు నీకు ఎలా కనబడుతున్నానే? ప్లీజ్ బావా, ఎలాగైనా చెడగొట్టాయి. ప్లీజ్ ప్లీజ్. మీ నాన్న వస్తున్నారు. అయ్య బాబాయ్, నాన్న. మరి అది రామని ఎక్కడికో బయలుదేరుతున్నాడు. ఏరా బుజ్జిగా, ఉమాదేవితే నీ పెళ్ళి అంట కదా? అమ్మ చేసుకోమందిరా. అమ్మ చేసుకోమందా? అప్పుడే పెళ్లి కల వచ్చిందిరా నీకు. ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మ కూరగాయలు తెమ్మంది. కూరగాయలుగా? ఇంట్లో అమ్మున్నారా? పెరట్లో ఉంది. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. వస్తానురా. ఎరా, బుజ్జిగాడు ఉమాదేవిని పెళ్లి చేసుకుంటున్నాడా? చేసుకోడరా. మరి ఇప్పుడే కదా అన్నవాడితోటి. మన ఇద్దరు సంబంధం చెడగొట్టేస్తాం కదా ఇప్పుడు. ఏంటి, మన ఇద్దరం ఈ సంబంధం చెడగొడుతున్నావా? అంటే నేను కూడానా? నువ్వు కూడా రా. బాబు, అరే బాబు, రే 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 ప్లీజ్ రే రే. అయ్యి బాబోయ్, అరే బుచ్చిగడలు అమ్మ నాకు అసలే పోయారా, నన్ను వదిలేరు, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది రా, నేను ఉన్నా కదా. నువ్వు తెంగ రోడ్లు కాకుండా తెలుగుగా సమాధానాలు చెప్పు. రే ఏంటి అదంచుడు పసుపు అంత కింద పోతుంది, సరిగ్గా చేయలేవు. సోకుల మీద ఉన్న శ్రద్ధ పని మీద ఉండదా? సరిగ్గా చేయి. ఒరే రంగా, ఎంతసేపు వడ్లేరడం? త్వరగా కానీ, ఒక్క పని మీద ఉంటావా? మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు? త్వరగా కానీ. ఏం సార్ ఇటు వచ్చావు? బుజ్జిగడ్డ చూసి వెళ్దామని వచ్చామండి. మేము వాడు ఫ్రెండ్స్ కదా. ఏంటి, వీడు కూడా మా బుజ్జిగడి ఫ్రెండా? ఇది నాకంటే క్లోజ్ ఫ్రెండ్ అండి మీ వాడికి. బాగా క్లోజ్ అప్ అండి. అవునండి, బుజ్జికి ఉమ్మకి పెళ్ళి అంట కదా, వాళ్ళు కూడా మొదలెట్టేసినట్టున్నారు అప్పుడే. ఒరే రంగా, కుర్చీలు తీసుకొచ్చివి. ఏమంటున్నాడు మీ మావయ్య? ఏముందండి, మీ సంబంధం అనేసరికి ఆయనకి ఆనందంతో ముడ్డి మీద కొట్టాకట్లేదు. అప్పో సొప్పో చేసినా సరే పెళ్లి చేసేయాలంటున్నారు. అదేంటి, మీ మావయ్య దగ్గర డబ్బులు లేవా? ఎక్కడ ఉంటాయండి, ఉన్న పొలాలన్నీ తాకట్టెట్టి సూర్యం తప్పులు చేస్తేని మా నీటి దగ్గర 50,000 అప్పు చేశారు, కావాలంటే అడగండి. అవునవును చేశారండి, ఇప్పుడే వందిచ్చి వచ్చారండి. మరి మా వాడికి 25 ఎకరాల కట్నం ఇస్తానన్నాడు. అలా అన్నారా? ఏ వందలేండి, ముందు పెళ్ళి అయిపోతే మెల్లగా ఎప్పుడప్పుడు ఇస్తారులేండి. అయినా ఇలాంటి అడ్డమైన అదవాళ్ళ దగ్గర అప్పు ఉంటే కంటే సొంత రెడ్డి దగ్గర అప్పు ఉండడం గౌరవమే కదండి. అయినా డబ్బులు దేవందులండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మా దగ్గర ఎప్పుడు ఉండవు అనుకోండి. కానీ ఇంత అందమైన అమ్మాయి మళ్ళీ దొరుకుతుందండి మీకు. అదేంటి, పిల్ల చామంచాయే కదా? చామంచాయ ఇంకేమన్నా, పిల్ల ముత్యంలో విలవల మెరిసిపోతుంటది. మీరు ఈ మధ్య చూడలేదేమో, అది చొక్కాని ఎక్కడ వేసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే చూసినట్టు ఎవడన్నా అడ్డంగా ఆగిపోవాల్సిందే. కావాలంటే ఇన్ని అడగండి. ఏరా? అవునండి, నేను కూడా ఒకసారి ఆగిపోయాను. అంటే
అది చొక్కా నిక్కర్లు వేసుకొని తిరుగుతుందన్నమాట. ఎక్కర్లంటే మరి చిన్న కాదనుకోండి. ఎరా ఇక్కడ దాకా ఉంటాయి కదరా. ఇక్కడ వరకు ఉంటాయండి. అక్కడి వరకునా? అంటే మీకు ఏంటంటే భయం వేస్తుంది కానీ చూడడానికి బాగానే ఉంటుందిలేండి. ఎంతైనా ఆడపిల్ల ఎక్స్పోజింగే కదండి అందం. ఎక్స్పోజింగే కదండి, ఎక్స్పోజింగే. అయినా ఈ కాలంలో ఇవన్నీ మామూలేనండి. ఆడపిల్లలు బాగా ఫాస్ట్ అయిపోయారు. సినిమాలు చికారులు ఉంటే తిరగడం తప్ప ఇంటి పట్టు పెద్దలకు సాయం చేద్దాం ఒక్కరికి లేదు. అయ్యో అంటే ఉమాదేవి గురించి కాదండి, ఈ కాలం అమ్మాయిల గురించి చెప్తున్నాను. మరి ఉమాదేవి పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుందా? లేస్తే ఎందుకు చేయదండి? కానీ పాపం ఇంటర్నెట్లో సినిమాలు చూసి పడుకునేసరికి రాత్రి 12 అయిపోద్దండి. నేను పొద్దున్న ఏం లేస్తా చెప్పండి. పోనీ వంట చేయడం అన్నా వచ్చా? అయ్యో వంట చేయడం ఎందుకు రాదండి? దానికి వంట చేయడం అంటే ప్రాణం. కానీ అలా అమ్మే చేయని అవుతుంది పాపం. ఎందుకు? మొన్నసారి వంట చేస్తాను రెండింటిలోకి వెళ్ళి గ్యాస్ లీక్స్ వేసిందండి. సిలిండర్ పేలిపోయి పెద్ద పెద్ద శబ్దాలు చుండీలంతా కానీ బూడిదైపోయిందండి బాబు. వాళ్ళ అమ్మ అదృష్టం మోడి బతికిపోయింది కానీ లేకపోతే పోయేదే. ఓనది వండిన వంటనా బాగుంటుందా అంటే అది వండిన వంట అది కూడా తిందో. కానీ ఇటు తిన్నాడు. తిన్నానండి. ఎలా ఉందరా? కూర ఉడకలేదు, తాలింపు మాడిపోయింది. నేను తిన్నాను కానీ కుక్కలు కూడా తినవండి. చిచి, కానీ మీరు అయ్యే తినాలండి. ఈ వయసులో అలాంటివి తింటేనే కదండి ఆరోగ్యానికి మంచిది. పోన్లే, నేను చెప్పిన మాట అయినా వింటుందా? అయ్యో ఎందుకు విందండి? భలేవరే మీరు. ఉమాదేవికి పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద అనుకుంటున్నారు? అసలుకే పెద్దల్లో వయసు వచ్చాక ఎవరు పనులు చేసుకోలేరు, ఇంట్లో కూర్చొని బోరు కొట్టేస్తుంది. అది అందరూ వృద్ధాశ్రమంలో పడేసాం అనుకోండి, ఎవరు బతుకులు బతుకుతా ఉంటారు అంటా ఉంటుంది. ఇప్పుడు ఎంత చిన్న వయసులో అంత పెద్ద రకంగా ఆలోచిద్దాం అనుకుంటున్నారు. కాబట్టి అడగండి. ఏరా? అదే, అవునండి. వాడేం చెప్పక్కర్లేదు, నాకంతా అర్థమైంది. అవునులేండి, ఎవరో చెప్పడం ఎందుకు? పెళ్ళాక కలరా మీరే చూస్తారు కదా. ఎందుకే మా ఉమాదేవికి ఎన్ని గదులు బంగారం పెడదాం అనుకుంటున్నారండి? బంగారం లేదు, బాత్ గుడ్డు లేదు. ముందు లేవండి ఇక్కడ నుంచి. అవునులేండి, పెళ్ళోళ్ళు మీకు చాలా పనులు ఉంటాయి. వెళ్ళండి. నువ్వు పదరా. మళ్ళీ పెళ్ళే కలుస్తాను. ఉంటా అండి. ఉండిపో మరి, వచ్చేస్తావే. బావా, అదిగో చూడు ఎంత పెద్ద మామిడికాయ. నాకు కోసివ్వా? నాతో అమ్మ నాన్న ఆట ఆడితే కోసిస్తా. ఏం కూర వండావే? అరటికాయ. ఛీ, అరటికాయ ఎవరు తింటాడు? చికెన్ వండు. అలాగేనండి. ఛీ, చండాలంగా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు. ఇంకొంచెం ఉప్పేయి. అలాగేనండి. బావా, మామిడికాయ. అప్పుడేనేంటి నా కాలు నక్కు. బావా, ఆకలేస్తుంది. మామిడికాయ కోసివ్వవా? అయితే కొసిచక్క ఇంకో కాలు నొక్కుతావా? ఏయ్, ఆగవే. ఆగు. ఆగుతావా లేదా? నా కాళ్ళు నమ్ముకుంటూ వెళ్ళిపోతావా? ఇదే ఓపెన్ కార్డు. ఏరా ముక్కేరా. చెప్తానుండు. నువ్వు పేకాట ఆడుతున్నావు అని మీ అమ్మతో చెప్పి నేను కొట్టించకపోతే నన్ను అడుగు. చెప్పకపో. అచ్చిగచ్చిగా చెప్తానుండు. అత్తయ్య, సూర్య పొలం దగ్గర పేకాట ఆడుతున్నాడు. మీతో చెప్తానంటే చెప్పుకోపో అన్నాడు. ఏంటి వేలడంత లేడు పేకాట ఆడుతున్నాడా? వస్తున్నానుండు. అత్తయ్య అత్తయ్య, పొలం దగ్గర ఉమాదేవి మురళిగారితో కలిసి అమ్మ నాన్న ఆట ఆడుతుంది. అమ్మా నాన్నట ఇవాళ దాని పని చెప్తాను పద. అమ్మ, కొట్టకమ్మా. నేను ఇంకా ఆడనమ్మా. ఈ వయసులో నీకు అమ్మ నాన్న ఆట కావాలా? కొట్టకమ్మా. అమ్మ, కొట్టకే. ఆడుకోమని పంపిస్తే ఇప్పుడే మాట్లాడి నీకు. నిన్ను ఇప్పుడైనా ఆడతా ఇలా కాదు. ఇప్పుడైనా ఆడతావా? అచ్చిగచ్చిగా బాగా తగిలేయా? నాతో పెట్టుకోకు. నాకేం తగలలేదు. నిన్నే మీ అమ్మ బాగా చితకబాదింది. అచ్చికచ్చిక. నాకేం తగలేదు. ఏం తగలలేదా? అవును. ఇప్పుడు తగిలిందా? సునీత, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. రా. ఏంటి? రావే. ఏంటి కంగారు? ఉండవే, ఆ జోడు కూడా వేయని. త్వరగా రా. ఎందుకు? రావే.
ఏంటి ఏమైంది? అర్జెంట్గా నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి, కానీ నువ్వెవరికి చెప్పకూడదు. నా బ్యాడ్ న్యూస్ వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను? ఏంటో చెప్పు. బ్యాడ్ న్యూస్ చెప్పడానికి సిగ్గుపడుతున్నావంటే? అది నేను మా బావ ప్రేమించుకుంటున్నాం. సూర్య నిన్ను ప్రేమిస్తున్నాడా? మ్మ్. నువ్వు సూర్యుని ప్రేమిస్తున్నావా? చచ్చాను రా బాబు. నేనేం నమ్మను, మీ బావకి నేనంటేనే ఇష్టం. అయితే మా బావకి నీకు మధ్య ఏమేం జరిగాయో ఒట్టేసి చెప్పు. సరే ఒట్టు. మా బావ ఎప్పుడూ నీ వెనకాలే తిరుగుతూ ఉంటాడా? లేదే, ఇదివరకు వచ్చేవాడు, ఈ మధ్య నేనే ఎతుకుతున్నా. కానీ ఎప్పుడూ నా వెంటే పడతాడు. ఆగవే, ఇవాళ అయిపోయిన చేతులు చంపేస్తా నిన్న వాళ్ళ. టైం మర్చిపోయి చుట్టూ ఎవరున్నారో తెలియకుండా నీ కళ్ళలోకి చూస్తూ కబుర్లు చెప్పాడా? అసలు అంత టైం ఎక్కడ దొరికిందే? నాతో చాలాసార్లు చెప్పాడు. నిన్నెప్పుడైనా ముద్దు పెట్టుకున్నాడా? ముద్దా గాడిద గుడ్డ? ఉహుం. నన్ను చాలాసార్లు పెట్టుకున్నాడు. మా బావ నిన్ను కాదు, నన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా కంటితో చూసే వరకు నేను నమ్మను. నమ్మవా? సరే, అయితే నీ కంటికే చూపిస్తా. ఎలా? ఇప్పుడు మనిద్దరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం మా బావ ముందు నుంచి నడుస్తూ వెళ్దాం. అప్పుడు మా బావ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలిసిపోతుంది. అలా ఎలా తెలుస్తుంది? మా బావ నిజంగా నేను ప్రేమిస్తే నీకే తెలిసిపోతుంది. నడు. ఎలా నడవమంటావే? ఇన్నాళ్ళు మా బావకు లైన్ వేసినప్పుడు నన్ను ఎప్పుడైనా అడిగావా? వెళ్ళు. నువ్వు రావే. దేవుడు మా బావను చూడాలి. చూసావా నా వంక ఎలా చూసాడో? నీ వంక ఎప్పుడు చూసాడు? 2 సార్లు. నువ్వు చూడలేదా? లేదు, తొండి. నా వంకే 2 సార్లు చూశాడు. మా బావ నన్ను 2 సార్లు చూసాడని నీకు జెలస్. కుళ్ళు. నువ్వే తొండి. ఏం కట్టూచ్, మళ్ళీ మొదటి నుంచి కావాలంటే ఇంకోసారి నడుద్దాం. నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైంది? నువ్వు చండు బామ్మని. చెండు బామ్మ. ఏంట్రా ఏమైంది? అర్జెంట్గా రమ్మన్నా? బుజ్జిగాడి సంబంధం చెడగొట్టాలని మావైతే పెద్ద గొడవ అయిపోయిందిరా. వారం రోజుల్లో దానికి బాబులాంటి సంబంధం తీసుకొస్తానని చెప్పి వచ్చాను. మీరేదో చూడండి రా. బాబు లాంటి సంబంధం, అది వారం రోజుల్లో. పోనీ అరగంటలో తెస్తానని చెప్పపోయావా? ఎరా? నాకు తెలీదు. వారం రోజులు చూడాలంతే. నేను జడగొట్టావు, ఇవాళ చూడమంటున్నావు. నువ్వు ఆపు. పోదండా, నువ్వు చెప్పరా. కొట్టు ముక్కలు సీనిగాడు ఎలా ఉంటాయి? చంపటర్ ఫనీ. ఏయ్, బాబులాంటి సంబంధం చెప్పమంటే ఏదో పేర్లని చెప్తావేంట్రా? ఉరి, మొన్నే ఫేస్బుక్లో అందరిని యాడ్ చేసుకున్నా. ఊరు వదిలేసి వెళ్ళి బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు అందరూ అందులో ఉన్నారు. ఉండి చూద్దాం. ఉరి, ప్రవీణ్ గడు గుర్తున్నాడా? క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు, ఎప్పుడు నా పక్కన కూర్చునేవాడు. అవునరా, చదివేసేవాడు. ఇదిగోరా దొరికేసాడు ప్రవీణ్ గడు. ఈ పాటికి అంత డెవలప్ అయి ఉంటాడా? అవునరా, బాగా డెవలప్ అయ్యాడు. ఇంకొని చూడు. నానిగాడు పర్ఫెక్ట్ రా, తిరుగులేదు అంతే. సినిమా ఫీల్డ్. అవునరా, డైరెక్టర్. ఒక్క సినిమా అయిపోయిందంటే జూబ్లీస్ అంతే. ఆ సినిమా ఫ్లాప్ అయితే జూబ్లీ బస్ స్టాండే. జాబ్ సెక్యూరిటీ రా, జాబ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. అది ఉన్న వాళ్ళు చూపించు. రే నవీన్ 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 గాంధీ. ఎవడు? ఉండు చూపిస్తా. ఏంటి సెక్యూరిటీ గార్డా? నువ్వే కదా సెక్యూరిటీ అన్నావు. కొట్టానంటే ముఖం చూడు.
అసలు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పరా. మనిషి మంచోడు అయి ఉండాలిరా, మంచి ఫ్యామిలీ అయి ఉండాలి, అమెరికాలో జాబ్ ఉండాలి, అలాంటి వాడు కావాలి నాకు. రేయ్ మన మురళీగాడు వచ్చాడు రా. మన మురళీగాడ ఆయన వాడు వద్దులేరా, మరీ మంచోడు. రే మురళికి చిన్నప్పటి నుంచి ఉమాదేవ్ అంటే ఇష్టం కదరా. అవునా? ఆ, నాకు తెలియదేంట్రా. ఇదిగోరా లైన్లో ఉన్నాడు మురళీగాడు. హలో, ఎరా మురళి బాగున్నావా? నేను రా సూర్యుని. బాగున్నాను రా. ఇంకేంటి అంతకీ పెళ్ళి ఎప్పుడు? తెల్లదన్న నల్లదాన్ని లవ్ చేసేలేదు కదా? అయ్యి బాబోయ్, మనకి చేయని వాళ్ళు వద్దురా బాబు, గ్యారంటీ ఉండదు. మన ఊర్లో చూడమంటావు అయితే? మా మరదలు ఉందిగా ఉమాదేవి, దానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావురా? ఇందాకలే వాసుగాడు అంతా చెప్పాడు. అదే రేపు ఫోటో పంపిస్తాను నీకైతే. అసలు ఉమాదేవి ఏం మారలేదు. నువ్వు అర్జెంట్గా ఇంట్లో వాళ్ళకి ఫోటో చూపించి ఫ్లైట్ ఎక్కి వచ్చే, సరేనా? ఓకే అయితే ఉంటాను, బాయ్.